గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అజీర్తి సమస్యతో బాధపడుతున్నారో, ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో, ఎవరైతే ఇప్పుడు తేన్పులు ఎక్కువ రావడము, కడుపు ఉబ్బినట్టు ఉండడము, ఆయాసం ఉండడము, ఇంకొకటి చాలామందికి తెలియదు. మనకు కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకము ఎందుకొస్తది అనంటే, పొట్టలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. సో, గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే తగ్గుతదో, ఇవన్నీ సమస్యలు ఏర్పడతాయి. బచ్చల కూర. ఈ బచ్చల కూర బచ్చల కూర ఆకుతోటి మనము కందిపప్పు యేసుకొని, కందిపప్పుతో బచ్చల కూర పప్పు యేసుకొని రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే, మనకు మలబద్ధకం సమస్య, అజీర్తి సమస్య, ఇండైజెషన్ గాకుండా ఇంకా కడుపు ఉబ్బినట్టు, తేన్పులు ఎక్కువ రావడము, బ్లోటింగ్ రావడము, పిత్తులు ఎక్కువ రావడము. సో, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది బచ్చల కూర అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. స్త్రీలు ఎవరైతే మనకి దాని పేరేంటి డెలివరీ అయ్యాక లాక్టేషన్ అంటే పాలు సరిగా ఉత్పత్తి గాకుండా ఉంటాయి చూడండి. వాళ్ళు గూడా ఈ బచ్చల కూర అనేది 4-5 ఆకులు రెగ్యులర్‌గా మనం నమిలినట్టయితే కొంచెము పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అంటే లాక్టోజన్ అని అంటారు. అది న్యాచురల్ లాక్టోజన్ లాగా పనిచేస్తుంది. ఎవరికైతే ఆయాసము, దమ్ము రావడము, వీక్‌నెస్ ఉండడము, ఫాటీగ్ ఉండడము, నిలబడాలన్నా ఒక 10 నిమిషాలు నిలబడాలన్నా నిలబడలేని వాళ్ళకి, వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి ఈ బచ్చల కూర చాలా మంచిగా పనిచేస్తుంది.